హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలగణేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకుని బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లు ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగానే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని అవి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవనిచ్చి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకొని 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనం ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకొని రొయ్యలు బాయిల్ చేసి పెట్టుకోవాలండి. బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇప్పుడు వేసేయాలి. వేసేసి కొంచెం వాటర్ వేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసి దగ్గరికి ఉడకనిచ్చుకుంటే సరిపోతుందండి. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.